హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి శ్రీశ్రీ. ఆయన కవిత్వాలు ఎన్నో ఉంటాయి. కొన్ని రెబలిస్టిక్గా ఉంటాయి, కొన్ని పోయిటిక్గా ఉంటాయి, కొన్ని హార్ట్ టచింగ్గా ఉంటాయి, మరికొన్ని సోల్ టచింగ్గా ఉంటాయి. ఆ బ్యూటిఫుల్ లైన్స్ ఏంటంటే, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, చేతకాకపోతే పాకుతూపో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుంటే, ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగులు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోక ముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు అవుతాయి. సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు మీరే క్రియేట్ చేసుకోగలరు. పక్కన వాళ్ళు ఇవ్వాలి లేదా ఎవరో ఇవ్వాలి అనే ఆలోచనలు మానేసి మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఇలాంటి బ్యూటిఫుల్ లైన్స్ అనేవి ఉపయోగపడతాయి. మీకు ఈ కవిత నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.